ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్లో చదువుతున్న సుంకర జాహ్నవికి ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 534 మార్కులు సాధించింది. ఈ మేరకు గత 3 సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా మృతి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి సుంకర సత్యనారాయణ కుమార్తె జాహ్నవిని 3 సంవత్సరాలుగా ఉచితంగా విద్యను అందిస్తున్న ఏలేశ్వరం పబ్లిక్ కమిషన్ కరెస్పాండెంట్ దాసరి వీర వెంకట సత్యనారాయణ మీడియా మిత్రుల సమక్షంలో జాహ్నవికి 10వ తరగతి టీసీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. సుంకర సత్యనారాయణ మృతి చెందడం చాలా బాధాకరము అని ఆ విషయాన్ని తెలుపుతూ ఆయన తనకు మంచి మిత్రుడు అని కొనియాడారు. సత్యనారాయణ కుమార్తె జాహ్నవి కష్టపడి చదివి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ అకాడమీ డైరెక్టర్ శ్రవంతి, బిఏ కృష్ణ, ప్రధానోపాధ్యాయులు పివి శంకరాచార్యులు, మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర 26-27 విద్యా సంవత్సరం 10th క్లాస్లో 534 మార్కులు శోధించింది. వాళ్ళ ఫాదరు ఆంధ్రజ్యోతి విలేకరి గారు, ఆయన కృష్ణ గారు. ఆయన మరణాంతరం పాపకి ఏ రకమైన ఫీజు, స్కూల్ ఫీజు కానీ ఏ రకమైన ఇతర రకాలైన స్కూల్ ఖర్చులు ఏమి తీసుకోకుండాను మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసాం. అది ఎవరో నాకు చెప్పలేదు. ఒక సామాజిక బాధ్యత కింద తర్వాత సత్యనారాయణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన మీద ఉన్న అభిమానం మీద నేను ఈ పాపకి ఈ 3 years నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇష్టం వల్ల మంచి మార్కులు స్కోర్ చేసి ఆ మార్కులు స్కోర్ చేసిన సందర్భంగానే నేను ఈ సమావేశం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఈ తర్వాత ఆ పాప భవిష్యత్తులో ఇంటర్మీడియట్లో మంచి తీసుకున్నది తీసుకున్నది భవిష్యత్తులో బాగా బాగుండి ఉన్నత శిఖరాలు అధిరోహించి వాళ్ళ ఫ్యామిలీకి మంచి సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. పోటీ ప్రపంచ కురుక్షేత్ర విద్యా రణరంగంలో విప్లవాత్మకమైన నాంది పలికి నాణ్యమైన విద్యను అందిస్తూ ఏలేశ్వరం మండలంలో గ్రామాన విద్యా సుగంధాలు వెదజల్లుతూ ప్రముఖ విద్యా సంస్థగా పేరు పొందిన ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ అధినేత అయినటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారికి, అట్లాగే అధ్యాపక బృందం అంటే ముత్యపు చెప్పులో వర్షం సునికి పడితేనే ముత్యమవుతుందని, అదేవిధంగా నీటి బిందువులు లాంటి మమ్మల్ని నిజమైన ముత్యాలుగా తయారు చేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి, విలేకరులకు మిత్రులకు సన్నిహితులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, I feel immensely happy to come before with you, and today it is a great privilege to me to avail this opportunity, that is delivering my personal heartfelt thanks and what you have just spoken about this program. మిత్రులారా, సోదరులారా, విద్యార్థులారా, ఈ పాపని ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ వారు చక్కగా చదివించి మంచి క్రమశిక్షణగా పెట్టి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి క్రీస్తు లేనందుకు ఆయన ఎంతో సేవలు అందించాడు. ఆయన ఆ సేవను గుర్తించి మాస్టర్ చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో ఆ పాపను చదివించి ఫ్రీగా, ఉచితంగా అన్ని విధాలుగా చదివించి సకల సౌకర్యాలు కలిగించి ఆ పాపకి మంచి మార్కులు వచ్చేలా చేసినందుకు మేము మా అందరి తరఫున మేము మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు అధికారి సిటీ నుండి. అయితే ఈరోజు చాలా దురదృష్టకరం, ఎందుకంటే మా మిత్రుడు చనిపోయి 3 సంవత్సరాలు దాటుతుంది. ఈ తరుణంలో మేము గతంలో మా మిత్రుడి వెంట అనేక కార్యక్రమాలు, అనేక సందర్భాల్లో తిరగడం జరిగింది. ఆయనే సుంకర సత్యనారాయణ ఎలియాస్ జ్యోతి సత్యనారాయణ. ఆయన లేని లోటు మాకన్నా కూడా వారి కుటుంబానికి చాలా తీరని లోటు, అలాగే మాకు కూడా చాలా తీరని లోటు అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నామంటే, మాకు అనేక సందర్భాల్లో ఆయన ఏదో వార్తల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ సజెషన్స్ ఇచ్చేవాడు. ఒక పెద్ద తలకాయ లేనట్టు అయిపోయింది. కానీ వయసులో చిన్న ఆయన అన్నప్పటికీ అనుకోకుండా భగవంతుడు పెద్ద ఆయన్ని చేసి కిసిపోయారు. ఈ తరుణంలో మేము ఆయనకి ప్రభుత్వం నుండి కానీ వేరే కార్యకలాపాల నుండి కానీ ఏమీ అందలేదు అని ఆలోచించి
అనుకునే సమయంలో నీలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ డివిడి సత్యనారాయణ మాస్టర్ మాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే సార్ ఏంటంటే ఇలా ప్రెస్ మీట్ ఉందండి, సత్యనారాయణ గారు వారు చిన్న పాపకి 3 సంవత్సరాలు 8th, 9th, 10th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా ఆ పాపకి మంచి మార్కులు వచ్చేలా వారి స్కూల్ యాజమాన్యంతో పాటు వారి స్కూల్ టీచర్స్ కూడా కష్టించి పనిచేసి ఆ పాపకి ఫస్ట్ మార్క్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి ఫ్రీగా ఉచితంగా విద్యను అందించారు. అలాగే వారి పెద్ద బాబుకు కూడా కొంత సాయం చేశారు. అయితే ఈ అమ్మాయి ఇలాంటి ప్రోత్సాహంతో అందించడం వల్ల ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తుంది.